నాకు ఈ క్వశ్చన్, ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మిగతా కంట్రీస్లో లేనంత క్రైము, సైబర్ క్రైమ్ ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఎందుకు అవుతుంది? 2-3 ఆస్పెక్ట్స్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే కంట్రోలింగ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏమైపోయింది అంటే విచ్చలవిడిగా ఇంటర్నెట్ అనే యూసేజ్ పెరిగిపోయింది. దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎంత మాత్రాన ఉంది, బట్ ఏ మేరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేట్ ఎవరు చేయగలుగుతారు సార్? ఎవరిది అయితే ఓనర్షిప్ ఉందో వాళ్ళు రెగ్యులేట్ చేయగలుగుతారు. సో ఓనర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మన కంట్రోల్లో ఉన్న ఇంటర్నెట్ని కొన్ని ప్రామాణికాలు యూజ్ చేసి లిమిటెడ్ ఎడిషన్లో జనాలకి ఇవ్వగలగాలి. సో లిమిటెడ్ ఎడిషన్లో లేకుండా అన్లిమిటెడ్గా ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు ఇష్టం ఉన్న సైట్లో ఓపెన్ చేసి, టెక్నాలజీ అప్డేటెడ్ ఉంది కాబట్టి ఏది కావాలన్నా చూసేసుకుంటారు. యాజ్ లాస్ట్ టైం వీడియోలో మనం చూసుకున్నట్టు పాస్పోర్ట్లు ఆర్డర్ చేసుకోవాలన్నా, గన్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా, డ్రగ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఫోన్లో ఉన్న చిన్న చిన్న అప్లికేషన్స్ త్రూగా చిన్న డబ్బులు పంపించేస్తే వచ్చేస్తున్నాయి. సో దీన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలి అంటే మెయిన్ సిస్టమ్స్ నుంచి వెళ్ళి తగ్గించుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాడు అంటే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ లేదా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కానీ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వేరే కంట్రీస్ నుంచి కొంటున్నారా? ఫ్యూ డేస్ బ్యాక్, ఎస్ అబ్సల్యూట్లీ. BSNL అండ్ VSNL, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎర్లియర్ యూజ్డ్ టు పర్చేస్ ఇంటర్నెట్ ఫ్రమ్ 2 వెండర్స్, అమెరికన్ బేస్డ్ వెండర్స్ ఉన్నారు. ఒక కంపెనీ వచ్చేసి AT&T, ఇంకో కంపెనీ వచ్చేసి వెరిజాన్. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ చాలా కంట్రీస్కి సేల్ చేస్తూ ఉంటారు లిమిటెడ్ ఎడిషన్. సో ఆ ఇంటర్నెట్ని కొనుక్కున్న గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక స్టేట్ దగ్గర కొనేసి ఒక పోర్ట్ దగ్గర నుంచి దాన్ని వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షనే కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకో సిటీకి, ఇంకో సిటీ నుంచి వెళ్ళి మన దగ్గర ఉన్న నియర్ బై ఉన్న స్ట్రీట్స్ నుంచి వైర్డ్ రూపకంలో మన రూమ్లలో ఉన్న రూటర్స్కి. సో రూటర్కి ఎప్పుడైతే మనం ఇథర్నెట్ కేబుల్ని పెడతామో అందులో ఉన్న DHCP, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే దాన్ని వైర్లెస్ చేసేస్తుంది. వైర్డ్ ఇంటర్నెట్ని కాస్త వైర్లెస్ చేసేసి చాలా మందికి ఎమిట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ని. సో ఇంటర్నెట్ యూసేజ్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండే కాబట్టి లిమిటెడ్ పీపుల్ వాడినరు. ఇప్పుడు ఆఫర్స్ రూపకంగా వచ్చేసినాయి కాబట్టి ₹2, ₹3 బటానీలు దొరికినట్టు ఇంటర్నెట్ దొరికిపోతుంది 1 GB కాబట్టి. వన్స్ అపాన్ అ టైం ₹250 పెడితే కానీ 1 GB డేటా వచ్చేది కాదు. అప్పుడు మనం ఏదైనా ఇంటర్నెట్లో సోర్స్ చూసుకోవాలి అన్నా కూడా చాలా లిమిటెడ్గా వాడుకునేవాళ్ళం. బట్ రైట్ నౌ ఏమైపోయింది అంటే ₹200 రీఛార్జ్ చేసుకుంటే రోజుకు ఒక 2 GB డేటా అనేది వచ్చేస్తుంది, ₹200-300 రీఛార్జ్ చేసుకుంటే. సో ఇట్లా విచ్చలవిడిగా ఇంటర్నెట్ దొరికిపోయేసరికి దాని యూసేజ్ ఎక్కువైతే ఎట్లా అయిపోయిందో మిస్యూజింగ్ కూడా అట్లా అయిపోయింది సార్. సో ఇంటర్నెట్ని కంట్రోల్ చేయాల్సిన గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఈ ఆఫర్ల వల్ల చాలామంది ఎంతో క్రౌడ్, అంటే ఇండియా అనేది లిమిటెడ్గా చూసుకుంటే ప్రామాణికంగా మన దీన్ని ఏమంటాం వైశాల్యం ప్రకారం చూసుకుంటే కొంచెం చిన్నగా ఉంది, ప్లస్ క్రౌడ్ ఎక్కువ ఉంది, మేనేజ్ చేయడం కష్టం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లాంటి కంట్రీస్, దాని తర్వాత రష్యా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ అట్లాంటివి చూసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, దాని తర్వాత మానిటరింగ్ చేస్తుంది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ, రీసోర్సెస్ ఎక్కువ. మన దగ్గర రీసోర్సెస్ తక్కువ, క్రౌడ్ ఎక్కువ, దానివల్ల కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుంది సార్. సో ఆరిజిన్ ఆఫ్ ఇంటర్నెట్ మీరు అడిగినట్టు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి మనం కొంటున్నాం కాబట్టి ఆల్వేస్ వీఆర్ వల్నరబుల్. సో అమెరికా ఈ 2 కంపెనీలు నేను ఏదైతే చెప్పినో వెరిజాన్ అండ్ AT&T, దే ఆర్ ఆల్సో పర్చేసింగ్ ప్రొక్యూరింగ్ ఇట్ ఫ్రమ్ నాసా. ఓకే, సో నాసా వాళ్ళు చాలా కంట్రీస్కి ఇంటర్నెట్ని అమ్ముతూ ఉంటారు అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఓనర్షిప్ అమెరికాకు ఉంది. ఎస్. సో మన ఇండియా కొనుక్కుంటుంది కాబట్టి, వెండర్ ఇండియా కాబట్టి. కరెక్ట్. ఓకే, యూజర్. సో వెండర్ అమెరికా, యూజర్ మనం. కరెక్ట్ సార్. సో కంట్రోల్ చేయడం కష్టం. నాట్ ఓన్లీ ఇది సార్, బట్ ఆల్సో మనం తీసుకుంటే మనం డే టు డే లైఫ్లో అలవాటైపోయిన ప్రతి ఒక్క టెక్నాలజీ అమెరికానే సేల్ చేస్తుంది. ఎవ్రీ ప్లేస్లో ఇండివిజువల్ హ్యూమన్ దగ్గర నుంచి కంప్యూటర్లు, దాని తర్వాత చిన్న చిన్న కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఎవరైనా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్లు విండోస్, దాని తర్వాత ఫోన్లలో వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ iOSలు, మ్యాక్, ఏదైనా సరే మనం తీసుకుంటే టాప్ టెక్నాలజీ మనం వాడుతున్న ప్రతిదీ సేవ్డ్ బై అమెరికా. సో అది సార్. సో అక్కడ ఎందుకు జరగట్లేదు అనేది నా పాయింట్. అక్కడ జరుగుతూ ఉంటాయి, కాకపోతే అక్కడ ఈజీగా ఫెడరల్ లా ఎలాగ ఉంటుంది సార్ అంటే, సో ఇంతకుముందు మన పాత ఇంటర్వ్యూలలో కూడా చూసినట్టు కొన్ని స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటిస్తారు. దాని తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఎవరినైనా సరే మానిటర్ చేయడానికి వెనకడదు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇట్లా రిస్ట్రిక్షన్, మేము వీడిని మానిటర్ చేస్తామంటే చేస్తారు. ఇండియాలో అట్లా లేదుగా, ప్రైవసీ యాక్ట్ అనేది ఉంది. సో ఇండివిజువల్ హ్యూమన్ని ఎప్పుడు గవర్నమెంట్
మానిటర్ చేయట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా సరే ఇష్యూ ఉన్నా కేసు ఉన్నా ఆ పర్సన్ ని తీసుకొని మానిటర్ చేసే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దాన్ని అప్లై చేస్తుంది తప్ప రియాక్టివ్ పోలీసింగ్ మాత్రమే జరుగుతుంది సార్ ఇక్కడ. ప్రిడిక్టివ్ అండ్ ప్రొయాక్టివ్ అనేది జరగట్లేదు. ఏంటి డిఫరెన్స్ దానికి? రియాక్టివ్ అంటే ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే ఒక యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. ఇష్యూ అవ్వడానికి ముందే ఆలోచించి ఇది జరగొచ్చేమో, ప్రొయాక్టివ్ అండ్ ప్రిడిక్టివ్ థింగ్స్ అనేటివి జరగాలన్నమాట, యాక్షన్స్. సో ప్రొయాక్టివ్ ప్రిడిక్టివ్ యాక్సెస్ జరగాలి అంటే కొంచెం టైం టేకింగ్. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పినట్టు హ్యూజ్ క్రౌడ్ కదా సార్, హ్యూజ్ యూజర్ బేస్. మళ్ళీ ఇండియాలో ఉన్న ఒక్కొక్క పర్సన్ 2-3 ఫోన్లు వాడుతా ఉన్నాం, 2-3 ల్యాప్టాప్లు వాడుతా ఉన్నాం. యూసేజ్ అనేది ఎంతైతే పెరిగిపోతా ఉంటుందో మానిటరింగ్ అనేది కొంచెం కష్టం అయిపోతుంది.